మనము యోసేపు గురించి కొన్ని మాటలు చదువుకున్నాం. బైబిల్‌లో ఉన్న యోసేపు గురించి. అంటే ఎవరు యోసేపు అనంటే యాకోబు యొక్క 11వ కుమారుడు. 11వ కుమారుడు. అతని జీవితంలో జరిగిన విషయాల గురించి మనం ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసాము అనంటే యోసేపు ఏం చేసేవాడు అనంటే తన సహోదరులు చేస్తున్న పాపాన్ని తన తండ్రికి చెప్పేవాడు. అంటే మధ్యవర్తిత్వము చేసేవాడు. అంటే అతను తన సహోదరులతో కలిసిపోకుండా, తన సహోదరులతో కలిసి పాపము చేయకుండా ఆయన ఏం చేసేవాడు అని అంటే దేవుని సన్నిధిలో లేకపోతే తన తండ్రికి తన సహోదరుల యొక్క పాపాన్ని చేరవేసేవాడు. మనము కూడా ఈ లోకంలో ఎందుకున్నాము అని అంటే మధ్యవర్తిత్వం చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఒక మాట అంటాడు, మనం అందరం ఎవరు అని అంటే రాజులైన యాజక సమూహము అనే మాటను మాట్లాడతాడు. అందులో యాజక సమూహం అని మాట్లాడినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు అనంటే ప్రజల యొక్క పాపాలను, ప్రజల యొక్క విన్నపాలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తాడు. అది యాజకత్వ పరిచర్య. నేను ఒక్కడనే యాజకుడిని కాదు, మనమందరము కూడా దేవుని సన్నిధిలో యాజకులమే. ఆ విధంగా యోసేపు ఏం చేసేవాడు అని అంటే మధ్యవర్తిత్వం చేసేవాడు. దేవుడు తనని నిలవబెట్టిన ప్రదేశంలో మధ్యవర్తిత్వం అనేది చేసేవాడు. ఆ మధ్యవర్తిత్వం చేసినప్పుడు తండ్రి తనని ప్రేమించాడు, సహోదరులు తనని ద్వేషించారు. హల్లెలూయా. తన ఉంటున్న ఇంట్లో నుంచే తండ్రి తనని ప్రేమించాడు, తన సహోదరులు తనని ద్వేషించారు. చూడండి, మనం ఎప్పుడైనా సరే పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మనకి సజావుగా కొనసాగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనము దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. అది మీకు తెలియందేం కాదు, మనకు తెలియందేమి కాదు. అయితే యోసేపు జీవితంలో వచ్చిన శ్రమ ఏంటంటే తండ్రి తనను ప్రేమిస్తున్నాడు కానీ సహోదరులు తనని ద్వేషిస్తున్నారు. అయినా కానీ తన యొక్క పరిచర్యని తను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ మధ్యవర్తిత్వమును తను విడిచిపెట్టలేదు. తను ఏదైతే చూశాడో దానిని తండ్రి దగ్గరికి తెచ్చేవాడుగా యోసేపు ఉన్నట్లు మనం చూడగలం. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు యోసేపుకి దర్శన వరం ఇచ్చాడు. హల్లెలూయా. ఏ వరం ఇచ్చాడు? ఆయన దర్శన వరం ఇచ్చాడు. తనకి ఎక్కడైతే నిలవబెట్టాడో, తను నిలవబడుతున్న ప్రదేశంలో దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ రకంగా నడుస్తున్న విధానాన్ని బట్టి యోసేపును దేవుడు ఆశీర్వదించి దర్శన వరం ఇచ్చాడు. ఆ 12 మంది సహోదరుల్లో ఎవరికీ కూడా దర్శన వరం లేదు, కానీ కేవలము యోసేపుకు మాత్రమే దర్శన వరం ఉంది. ఆ దర్శనము ఎవరు చూస్తారు అంతకుముందు అని అంటే తన తండ్రి అయిన యాకోబు దర్శనాలు చూచేవాడు. హల్లెలూయా. ఆ దర్శనము ద్వారానే బేతేలు దేవుడు అనే పేరును కూడా యాకోబు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆ యాకోబుకి ఏ విధంగా అయితే దర్శన వరాన్ని తను పొందుకున్నాడో అదే విధముగా యోసేపుకు కూడా దర్శన వరం అనేది వచ్చింది. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు అనంటే తన కృపావరముల చేత ఆశీర్వదిస్తాడు. మనము ఆయన సన్నిధిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనము ఆయన సన్నిధిలో నిర్దోషంగా మనం ఆయన పరిచర్యను జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన కృపావరములు ఇస్తాడు. నేను చాలా రోజుల క్రితం మీతో చెప్పాను, నాకు ఒక మేనమామ ఉన్నాడు, అతనికి ఒక కొడుకున్నాడు, అతనికి పెళ్ళయింది. పెళ్ళైన నెల రోజులకి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడేటప్పటికి వాళ్ళలో ఉన్న కొంచెం ఆవేదన నాకు అర్థమైంది. వాళ్ళు బాగానే మాట్లాడారు, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, వాళ్ళు సంతోషంగానే మాట్లాడారు. కానీ వాళ్ళలో నాకు ఏదో తెలియని ఒక బాధ నాకు కనబడింది. అదేంటో నేను గ్రహించాను. వచ్చేటప్పుడు మా అమ్మతో నేను అన్నాను, మా మేనమామ మా అత్తయ్య ఇద్దరూ కూడా వాళ్ళ కోడలను బట్టి బాగా ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పేసి అన్నాను. మా అమ్మ అంది, అదేం లేదులే బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అంది. లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏదో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి నేను మా అమ్మతో చెప్పాను. ఆ తర్వాత మా బామర్దికిను మా ఏపురాలకి విడుదలైపోయింది. నెల రోజుల్లోనే విడుదలైపోయింది. నేను ఎందుకని ఈ విషయం చెప్పానంటే మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కొంత వివేచన వరాన్ని కానీ, లేకపోతే దర్శన వరాన్ని కానీ, లేకపోతే మాట్లాడే వరాన్ని కానీ, లేకపోతే ప్రవచన వరాన్ని కానీ, లేకపోతే ఇంకేదైనా సరే భాషల వరాన్ని కానీ, లేకపోతే అద్భుత కార్యములు చేసే వరాన్ని కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడే.
మన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడే, పరిచర్యను విడిచిపెట్టినప్పుడు కాదు. కాబట్టి అలాగ మనము జరిగించాలి అని దేవుడు గతంలో మనతో మాట్లాడాడు. ఈరోజు ఆ తర్వాత జరిగిన సంభవాలను మనం చూద్దాం. ఆ తర్వాత జరిగిన సంభవాలు యోసేపు జీవితంలో గొప్ప శ్రమకు కారణం. యోసేపు జీవితం మీ అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా సహోదరులతో ద్వేషించబడ్డాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా అమ్మబడ్డాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనము ఆ యొక్క శ్రమ ఎలాగ వెళ్ళింది, ఆ యొక్క శ్రమ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది అనే విషయాన్ని ఒకంత మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆదికాండము 37వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోసేపుకు కలిగిన శ్రమలలో యోసేపు ఏ విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన యొక్క జీవితంలో ఇంచుమించు 13 సంవత్సరాలు శ్రమ పడినట్లు మనం చూడగలం. ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు అతను శ్రమ పడినట్లు మనం చూడగలం. ఈ 13 సంవత్సరాలలో ఆయన ఒకే రోజున 3 ప్రయాణాలు చేశాడు. హల్లెలూయా. 1 లేకపోతే 2 రోజులు లేకపోతే 3 రోజులు. ఈ 3 రోజుల్లో ఆయన 3 ప్రయాణాలు చేశాడు. ఒకటి ఏంటి అని అంటే హెబ్రోన్లో నుండి షెకెముకు వచ్చాడు. ఆ తర్వాత షెకెము నుండి దోతానుకు వచ్చాడు. ఆ తర్వాత దోతాను నుండి ఐగుప్తుకు వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. ఎలా జరిగిపోయాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రోన్లో నుండి షెకెముకి ఎవరు పంపించారు అని అంటే తన తండ్రి పంపించాడు. ఎవరిని చూడడానికి? సహోదరులను చూడడానికి. హెబ్రోన్ నుండి షెకెముకి ఇంచుమించు 15 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్ల దూరం. హెబ్రోన్లో ఉన్న యాకోబు యోసేపుని పిలిచి, నువ్వు సహోదరుల దగ్గరికి వెళ్ళు, షెకెములో వారు మందను మేపుతున్నారు, వారు వారి మంద ఎలాగుందో వారి యొక్క క్షేమమును తెలుసుకుని రమ్మని చెప్పి యోసేపుని పంపించడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి, యోసేపు వెళ్తుంది తన సహోదరుల దగ్గరకా తన శత్రువుల దగ్గరకా? సహోదరులే కానీ శత్రువులే. ఈ విషయం యోసేపుకు తెలుసా లేదా? ఈ విషయం యోసేపుకు తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. తనని వాళ్ళు ఎంత ద్వేషిస్తున్నారో యోసేపుకి తెలుసు. తనను కలలు కంటున్న విధానమును బట్టి వాళ్ళు ఎంతగా తనని పగపడుతున్నారో తనకు తెలుసు. వారు చేస్తున్న పాపాన్ని తండ్రి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వారు ఎంతగా తన మీద ద్వేషాన్ని చూపుతున్నారో యోసేపుకి తెలుసు. ఈ సమయంలో యోసేపు తన తండ్రితో ఏమనాలి? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి అనాలి. నేను వాళ్ళ ముఖాన్ని నేను చూడను అని చెప్పేసి అనాలి. కానీ యోసేపు ఏమంటున్నాడో తెలుసా? అది మంచిది అని అంటున్నాడు. ఏంటిదంటే
అది మంచిది అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని ఆయన మంచిది అని అన్నాడు? ఆయన అది మంచిది అని ఎందుకన్నాడు? ఎందుకనంటే ఆ పని అప్పగించింది ఎవరు అనంటే తన తండ్రి అయిన యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు స్థానంలో మనకు యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు యోసేపు స్థానంలో మీరందరూ మనమందరము కూడా ఉన్నాము. దేవుడు యేసయ్య మనకు ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని చేయడానికి మనము ముందుకు వెళ్ళవలసి ఉంది. ఒకవేళ ఆ పని చేయడానికి ఎవరైనా సరే మనకు అడ్డంకి వస్తే మనం ఏం చేస్తాం? ఒకవేళ యేసయ్య మీదే ప్రేమ ఉందనుకోండి, ఆ పనిని కొనసాగిస్తాం. ఒకవేళ యేసయ్య మీద ప్రేమ కంటే కూడా అవతల వాళ్ళ మీద ద్వేషం ఎక్కువ ఉంటే, లేకపోతే పరిస్థితులను బట్టి మనకు కృంగిపోయే తత్వం ఉంటే మనం ఏం చేస్తామంటే వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అనంటే, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతను అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధ్యతను అప్పగించినప్పుడు, ఆ పనిని అప్పగించినప్పుడు, ఆ పనిని మనం సక్రమంగా చేసే విధానములో మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా అని ఎవరైనా అడిగితే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అందరూ కూడా చెప్పే సమాధానం ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. పేతురు చెప్పినట్టుగానే మనం అందరూ కూడా చెప్తాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. కానీ దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామో లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది అని అంటే, ఆయన అప్పగించిన ఆ పరిచర్యను మనం కొనసాగించినప్పుడు, ఆయన అప్పగించిన పరిచర్యను మనము ఎదురు చెప్పకుండా దానికోసం మనం వెళ్ళినప్పుడు, అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని లోకానికి తెలుస్తుంది. అబ్రాహాము, నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను, అబ్రాహాముకి దేవుడు ఏమడిగాడు? ఇస్సాకుని బలి ఇమ్మని అడిగాడు. తను ఏ సాకులు చెప్పకుండా ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నీ కొడుకు కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని దీనివల్ల నేను తెలుసుకున్నాను అని చెప్పి. చూడండి, ఆయన మనల్ని నియమించిన పరిచర్యలో కొనసాగడం అనేది, ఆయన నియమించిన పనిలో మనం ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. సంఘములో మనమందరం కూడా ఉన్నాం. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక పనిని అప్పచెపుతాడు. ఏ పనిని? ఏదైనా సరే. ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారు, దేవుడు వారిని నిలబెట్టాడు. అదేవిధంగా యవనస్తులు ఉన్నారు, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు, దేవుడు వారికి ఆ పరిచర్యను అప్పగించాడు. ఒకవేళ మీరు ఈ చర్చి తుడిచేవారు అనుకోండి, దేవుడు మీకు ఆ పరిచర్య అప్పగించాడు. ఒకవేళ మీరు ప్రార్థనా టీంలో ఉన్నారనుకోండి, దేవుడు మీకు ఆ పరిచర్యని అప్పగించాడు. ఒకవేళ మీరు వంటలు వండేవారు అనుకోండి, దేవుడు మీకు ఆ పరిచర్యను అప్పగించాడు. ఒకవేళ మీరు పాత్రలు కడిగేవారు అనుకోండి, దేవుడు మీకు ఆ పరిచర్యని అప్పగించాడు. మనుషులు కాదు అప్పగించింది అది. హల్లెలూయా. దేవుని యొక్క అనుమతి లేకుండా ఒక పని మీ దగ్గరికి రాదు. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పనిని మీకు అప్పగించడం జరిగింది. ఆ పనిలో మీరు కొనసాగడానికి దేవుడు కోరుకుంటున్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క సందర్భంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా, యోసేపుని దేవుడు ఎక్కడ నియమించాడు అని అంటే తన సహోదరుల దగ్గర నియమిస్తే, అతడు ఏం చేస్తున్నాడు? సహోదరుల యొక్క పాపాన్ని తండ్రి దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క అవరోధాలని తండ్రి దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నప్పుడు, సహోదరులు తన మీద పగపట్టారు. అంటే తన మీదకి పరిచర్య జరిగిస్తూ ఉంటే, దేవుడు నియమించిన ఆ యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే, తన మీదకి పగ, ద్వేషము, అవమానం అనేవి రావడం ప్రారంభించినాయి. కానీ యోసేపు ఆగిపోలేదు. హల్లెలూయా. ఆ యొక్క సమయంలో దేవుడు అలాగ నిలబెడితే, తన తండ్రి అలాగ నిలబెడితే, ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకుని రమ్మని చెప్పేసి ఇక్కడ యోసేపుని దేవుడు పంపించడం జరుగుతుంది. యోసేపు ఎంతగా ఉత్సాహంతో చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఆ వచనాలన్నింటిలో కూడా మనం చదువుకున్నాం. నేను చెప్పేస్తున్నాను ఎలాగానంటే, అతను హెబ్రోన్లో నుండి షెకెముకు వచ్చాడు. షెకెములో తిరుగుతూ ఉంటే అతనికి తన సహోదరులు కనబడకపోతే ఆయన ఏం చేశాడు అంటే, ఒక మనుషుని అడిగాడు, ఇదిగో నా సహోదరులు ఎక్కడున్నారు అని అంటే, వాళ్ళు దోతానుకు వెళ్తున్నారని చెప్పుకోవడం నేను విన్నాను అని చెప్పేసి ఆ మనుషుడు అంటే, ఇతడు ఏం చేస్తాడంటే దోతాను వరకు వెళ్తాడు. అంటే షెకెము నుండి దోతానికి ఎంత దూరం అంటే 25-26 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు? 25-26 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, షెకెము దాకా మాత్రమే కదా నా తండ్రి నన్ను పంపించింది, ఇక్కడ వాళ్ళు లేరు కాబట్టి నేను వెనక్కి
వెళ్ళిపోతానని ఆయన అనలేదు. ఒకసారి నేను సండే స్కూల్ నడిపించేటప్పుడు సెమీ క్రిస్మస్ పెట్టాం. పెడితే ఏలూరులో కేక్ ఆర్డర్ ఇచ్చాం. మరి సెమీ క్రిస్మస్ కేక్ వస్తారు కదా, ఆ కేక్ని ఆర్డర్ ఇస్తే ఆ కేక్ని తీసుకురావడానికి పంపించాను ఇద్దరిని బండి మీద. పంపిస్తే వాళ్ళు అక్కడ కేక్ని తీసుకుని డబ్బులు కట్టేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కేక్ని కట్ చేసే సమయంలో చాకు లేదు, ఏమి లేదు. తెగ నెతుకుతున్నాను చుట్టూ ఎక్కడైనా పెట్టారా అని. వాళ్ళు తెచ్చిన అడిగాను నేను, ఎరా చాకు తేలేదని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా, వాళ్ళు ఇచ్చారన్నా కానీ మేము తీసుకురాలేదన్నాడు. నిజంగా వాళ్ళు ఇచ్చారన్నా మేము తీసుకురాలేదు, ఎందుకని నువ్వు చెప్పలేదు కదా. ఏమండి, కేక్ తీసుకురమ్మన్నప్పుడు చాకు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకని వాళ్ళు అలా చేశారు తెలుసా, ఇంకొకసారి మా అన్నయ్య నన్ను పంపించకుండా ఉంటాడని. తప్పించుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తారు ఇష్టం లేని వాళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? శ్రద్ధగా చేయడానికిను తప్పించుకోవడానికిను ఎంత తేడా ఉందో ఒకసారి మీరు గమనించండి. యోసేపు అలా తప్పించుకోవాలనుకోలేదు. నన్ను తండ్రి ఎక్కడికి పంపించాడు? షెకెము వరకు వెళ్ళమన్నాడు. వాళ్ళు అక్కడ లేరు, ఈ ఎదవ సచ్చిన వాళ్ళు అక్కడ లేరు, నన్ను బాగా తిట్టేవాళ్ళు వీళ్ళు అక్కడ లేరు, కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఇంకెందుకు నాకు అంతపురం? ఎక్కడికో దోతానికి వెళ్ళారంట, 25 కిలోమీటర్లు నడవాలా నేను వాళ్ళ కోసం, అంటే వాళ్ళ క్యారేజీల కోసం అంత దూరం నడవాలా, వెళ్ళిపోతాను అని చెప్పేసి వెనక్కి వెళ్ళా. ఎందుకనో తెలుసా, యాకోబు ఏమన్నాడంటే, నీవు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారమును తెలుసుకుని రమ్మన్నాడు. హల్లెలూయా. అంటే అక్కడికి వెళ్ళి వచ్చేతే షెకెము దాకా వెళ్ళి వచ్చేమని యాకోబు చెప్పినట్టు లెక్క వస్తుంది. కానీ యాకోబు ఏమన్నాడంటే, వాళ్ళ క్షేమ సమాచారమును తెలుసుకుని, వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళ మందలు ఎలాగున్నాయో, వాళ్ళు సవ్యంగా ఉన్నారో లేదో ఆ సమాచారమును తీసుకురాము. ఎందుకని పంపించాడు అని అంటే, షెకెముకి శాంతకితము యాకోబు షెకెములో ఉన్నప్పుడు యాకోబు యొక్క కుమార్తె అయిన దీనా షెకెములో ఒక పాడు పని చేస్తుంది. ఏం పని చేస్తుంది అని అంటే, షెకెమును చూడడానికి వెళ్తున్నప్పుడు ఆ షెకెము యొక్క కుమారుడైన హామోరు కుమారుడు సంథింగ్ ఎవరో ఉంటారు, అతడు దీనాన్ని ప్రేమించి తనని చెరిపేస్తాడు. ఆ సమయంలో దీనా యొక్క సహోదరులు ఏం చేస్తారంటే, యోదాను ఇంకొక అతని పేరు షిమియోన్ అనుకుంటా, వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే షెకెములో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చంపేస్తారు. షెకెము ప్రాంతంలో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చంపేస్తారు. అప్పుడు యాకోబు భయపడిపోతాడు. ఏంటంటే, మనమేమో కొద్దిగా ఉన్నాము, వీళ్ళందరూ కూడా విస్తారమైన జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు, వాళ్ళు వచ్చి మన మీద పడితే ఏం కావాలని చెప్పేసి అక్కడి నుంచి హెబ్రోనుకు వచ్చేస్తాడు. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మరలా ఆ షెకెముకే వెళ్ళారు. వీళ్ళు ఎక్కడైతే ప్రాణ భయం ఉందో, ఎక్కడైతే మరణ భయం ఉందో అక్కడికి వెళ్ళి మందను మేపడానికి వెళ్ళి ఇష్టపడ్డారు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క క్షేమ సమాచారం తీసుకురమ్మని యోసేపు పంపించినప్పుడు యోసేపు అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేయలేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, మరలా అంత దానికి ఎక్కువైన దూరాన్ని ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందులు కలగవచ్చు, కొన్ని సందర్భాలలో మనకి సమయం లేకపోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా సమయం ఉండట్లేదని, ఎప్పుడూ కూడా పాస్టర్ గారు ఏమి అంటలేదని చెప్పేసి మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు, మీరు పరిచర్య చేయకుండా ఉండొద్దు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఒక మాట మీతో చెప్తాను, మీ ఇల్లుని ఎంత నీట్గా ఉంచుతారో చర్చిని కూడా అంత నీట్గా ఉంచండి. ఎలాగ పడితే అలాగ వదిలేయొద్దు. కుర్చీలు గత్తట్టడానికి ఎంత టైం పడుతుంది మనకి? మహా అయితే 5 నిమిషాలు. ఒకవేళ శనివారం సాయంత్రాలు ఉంచుతారనుకోండి, ఇబ్బంది లేదు. అంటే తెల్లవారుజామున ఆదివారం మనకు ఆరాధన ఉంది. కానీ కొన్ని సందర్భాలలో అంతకితం బుధవారం జరిగినప్పుడు అలాగా కుర్చీలు వేసినట్టుగానే ఉండే. హల్లెలూయా. నేను ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటే, శ్రద్ధ. నేను వచ్చినప్పుడు ఆ కుర్చీలు ఎలా పడితే అలాగుండేవి. నేను సరిచేయొచ్చు, కానీ నేను సరిచేస్తే మీకు తెలియదుగా. ఎప్పుడు నేను సరిచేస్తూనే ఉంటాను, మీకు తెలియదుగా. మీకు తెలియాలి కదా, మీకు ఆ విషయం తెలియాలి కదా, అందుకే నేను వదిలేసేవాడిని. చాలామంది అంటారు, మీరు ఏ పని చేయరు మీ సంఘంలో, నేను చెప్పే విధానాలను బట్టి వాళ్ళకి అర్థమైద్ది, మీరు ఏ పని చేయరు, ఏ పని ముట్టుకోరు, ఎందుకని అలా వదిలేస్తున్నారు అని అంటే, నేను ఒక తండ్రిలాగా ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. నేను ఎలా ఆలోచిస్తున్నాను? ఒక తండ్రిలాగా ఆలోచిస్తున్నాను.
మీరు పని చేయటం ద్వారా మీరు ఆ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటారో అనే విషయాల్ని నేను గమనిస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైతే దేవుని పరిచర్యను మీరు ముందుగా ముందు పెట్టి ఆహ్, ఆహ్, న ముందుకు నడుస్తూ ఉంటారో, అప్పుడే దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాడు. కరోనా సమయంలో కరోనా వచ్చిన తర్వాత ఆహ్, చర్చిలు పెట్టడానికి కూడా ఒక ఆంక్షలు విధించారు. ఏంటి అనంటే ఆహ్, ఏంటి ఒక మనిషికి మధ్యలో 6 అడుగుల దూరం పెట్టాలి అని, ముసలోళ్ళని రావద్దని చెప్పేసి, చిన్న పిల్లల్ని కూడా రావద్దని చెప్పేసి, చంటి పిల్లల్ని కూడా రావద్దని చెప్పేసి కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ టైంలో ప్రతి ఒక్క చర్చిలో ఇదేంటి శానిటైజర్‌ను ఇంకొకటి ఇక్కడ పెట్టి చూస్తారు ఏంటది? జ్వరం ఉందో లేదో అని చూస్తారు. రివాల్వర్ లాగా ఉంటదది. మర్చిపోయాను దాన్నేదో అంటారు. అది కొన్నారు పాస్టర్ గారు. ఆ కరోనా టైంలో కొన్నారు. మొత్తం నాలుగో, ఐదో కొన్నారు. ప్రతికూలంగా చర్చ్ కూడా ఒకటిచ్చారు. అది కొన్నప్పుడు నాకు చెప్పారు. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా అని చెప్పారు. చెప్తే నాకు కుదరదు కాబట్టి నేను ఒక అమ్మాయిని పిలిచి, నువ్వు ఇది చెయ్యి. వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళ నుదుటి మీద పెట్టి, ఒకవేళ 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే పంపించి వెనక్కే. ఒకవేళ 100 డిగ్రీల కంటే తక్కువ ఉంటే లోపలికి రానివ్వమని చెప్పేసి తననక్కడ నియమించారు. నియమిస్తే ఈలోపు నేను లోపలికెళ్ళాను. కొంతసేపు అలా ప్రార్థన చేసుకున్నాను. ఆవిడొచ్చి పాట పాడుతుంది. నేను ఎవరికైతే అప్పగించానో ఆవిడొచ్చి పాట పాడుతుంది. సర్లే ఎవరు లేరు, ఎవరు రావట్లేదేమో అని చెప్పేసి నేను అలా వదిలేసాను. చివరిదాకా కూడా ఆవిడ మరలా ఆ యొక్క థర్మామీటర్‌ని పట్టుకోలేదు. మళ్ళా బయటికి ఎళ్ళలేదు. ఎందుకనంటే ఆ థర్మామీటర్ పోయింది. పోయింది. ఎందుకు పోయింది అనంటే, ఈవిడ ఎప్పుడైతే నేను చెప్పానో అలా దాన్ని పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎవరైనా వస్తే ఇద్దరు ముగ్గురికి చూసింది. ఆ తర్వాత ఆహ్, స ప్రార్థన స్టార్ట్ చేశారు. వెంటనే పాటలు పాడేయాలని వచ్చేసింది. అది వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసింది. వాళ్ళు ఎలాగ నొక్కాలో, ఎలాగ చూడాలో వాళ్ళకి తెలియక ఇష్టం వచ్చినట్టు నొక్కితే అది పోయింది. ఇష్టం వచ్చినట్టు నొక్కితే అది పోయింది. ఇందులో ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? నేను ఒకళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళు దాన్ని సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకని వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారంటే, పాటలు పాడడం అంటే అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత ఇంట్రెస్ట్ అంటే మొత్తం అన్ని పాటలు వాళ్ళకిచ్చేసినా సరే వాళ్ళు పాడతారు. పాటలు పాడడం చాలా మంచిది. కానీ ఆ సమయంలో నీకు అప్పగించబడిన పనేంటి? నీకు నిర్ధారించబడిన పనేంటి? ఆ పనిని చూడకుండా ఆ పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసావే. ఆ పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఆ పనిని ఎలా చేయాలో నువ్వు వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు. అందుకనే ఆ మిషను పోవడం అనేది జరిగింది. అంటే నేనెందుకని విషయాన్ని చెప్తున్నానంటే మనలో దేవుడు కొన్ని తలాంతులు పెడతాడు. మనలో దేవుడు కొన్ని కృపావరములను పెడతాడు. దేవుడు మనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. అవి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ మనము అలాగ ఉండకుండా వేరే పనిని చేస్తే, వేరే పనిని చేయడానికి మనము నిర్ణయం తీసుకుంటే గనక మన మీదకి దేవుడు అంటే కొన్ని సందర్భాల్లో శ్రమను రప్పిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యోసేపు గురించి మీరు చదువుతూ ఉన్నప్పుడు యోసేపు తన తండ్రి చెప్పిన ఆ పనిని తూచా తప్పకుండా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది హెబ్రోన్ నుండి షెకెముకు వస్తున్నప్పుడు యోసేపు యొక్క మనస్తత్వం. ఇప్పుడు రెండవ ప్రయాణాన్ని చూద్దాము. ఆయన షెకెము నుండి ఎక్కడికి వచ్చాడు అనంటే దోతాను వరకు వచ్చాడు. అలాగ దోతాను వరకు రావడానికి ముందు ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఒకసారి 15వ వచనాన్ని చూద్దాం. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను. హల్లెలూయా! ఇక్కడ మీరు గమనించండి. యోసేపు షెకెముకు వెళ్ళిన తర్వాత తన సహోదరులు కనపడకపోతే ఎక్కడ వెతుకుతున్నాడు వాళ్ళని? ఎక్కడ వెతుకుతున్నాడు? షెకెములో ఎక్కడ వెతుకుతున్నాడు వాళ్ళని? అక్కడ రాయబడి ఉంది. పొలములో వెతుకుతున్నాడు. పొలము అంటే ఎక్కడుంటుంది అది? ఊళ్ళో ఉంటుందా? లేకపోతే ఊరి బయట ఉంటుందా? ఊరి బయటే ఉంటుంది. అంటే యోసేపు షెకెము లోనికి వెళ్ళలేదు. షెకెము బయటే
తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, నేను ముందు చెప్పాను కదా, షెకెములో ఒక అనుకోని సంఘటన జరిగింది. యాకోబు కుమార్తె అయిన దీనా విషయంలో. దీనా ఆ షెకెము ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న లోకాన్ని ఆశించి అక్కడున్న వానితో శయనించడం అనేది జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వ్యభిచార సంబంధమైన ఆత్మ ఎక్కువగా పనిచేస్తుంది షెకెములో. హల్లెలూయా. వ్యభిచార సంబంధమైన ఆత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడికే సహోదరులు వెళ్ళి మందను మేపుతూ ఉన్నప్పుడు ఈయన షెకెముకు లోపలికి వెళ్ళిపోవాలని అనుకోలేదు. హల్లెలూయా. అంటే షెకెము లోపలికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేద్దాంలే, అక్కడ ఏదైనా సరే సినిమా హాల్ ఉంటే సినిమా చూద్దాంలే, అక్కడ ఏదైనా పార్కులు ఉంటే పార్కుకి వెళ్దాంలే, కొంచెంసేపు అక్కడ అలా తిరిగి ఆ తర్వాత దోదానికి వెళ్దాం అని చెప్పేసి యోసేపు అనుకోలేదు. ఆయన బయటే తిరుగుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మీరు గమనించాలి, పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు కొన్ని శోధనలు ఉంటాయి మనకి. పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నప్పుడు, పరిచర్యలో మనము ముందుకెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రకాల శోధనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రకమైన శోధనలు అని అంటే, బయట లోక సంబంధమైన శోధనలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర శ్రమలు మన జీవితంలోనికి రావచ్చు. అంటే మనల్ని పడవేయడానికి చూస్తూ ఉంటుంది. దురాత్మ ఎప్పుడూ కూడా మన చుట్టూ కన్నేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి నేను ఈ వాక్యం చెప్పాను జనవరి 1 అనుకుంటా. ఏంటి అని అంటే, జకరియా యొక్క గ్రంథంలో నుంచి జకరియా ఒక దర్శనాన్ని చూస్తాడు. ఏంటి అని అంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ, ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు యెహోషువ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మోషే శిష్యుడు యెహోషువ కాదు, ఆయన వేరే యెహోషువ. ఆయన ఉన్నప్పుడు ఆయన సింహాసనం ఎదుట తన బట్టలు మైల బట్టలతో తను చూశాడు. ఆ మైల బట్టలతో తను ఉండటం చూసినప్పుడు సింహాసనం పక్క నుండి సాతాను లేకపోతే అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? యెహోషువ గురించి అపవాదులు చెప్పడానికి లేకపోతే నిందలు వేయడానికి ఆయన పూనుకుంటున్నాడు. ఒకసారి చదువుదాం. ఒకసారి ఆ మాటను చదివితే మీకు అర్థమవుతుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము ఆ మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచును. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే సాతాను గురించి రాయబడిన మాట, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుట అతడు నాకు కనపడచెను. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతాను కూడా సింహాసనం ముందు నిలవబడి యెహోషువ పక్కన నిలవబడి ఏమంటుందంటే, ఇతడు పాపము చేశాడు, ఇతడు నీకు విరోధంగా పాపం చేశాడు, ఇతడు దేవునికి విరోధంగా పాపం చేశాడు, ఇతనికి పరిశుద్ధమైన బట్టలు తొడగడానికి ఏమాత్రం కూడా అర్హత లేనే లేదు అని చెప్పి యెహోషువ గురించి అనేక రకాలైన చెడు మాటలు చెప్పడానికి ఆయా సాతాను అనేది పూనుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఫిర్యాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సాతాను దగ్గర నుంచే వస్తున్నాయి. మనము సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, సంఘంలోనికి వస్తూ ఉన్నప్పుడు, లేకపోతే సంఘంలో ఒక బాధ్యతలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక రకమైన ఫిర్యాదులు మన మీద వస్తూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే, ఈడు పెద్ద మగోడంట, చేసేస్తాడంట. సంఘంలోనే అంటారు. చూడండి, నేను ప్రతికూలంకలో ఉన్నప్పుడు కొరియోగ్రాఫర్గా చాలామందికి తెలుసు. కొరియోగ్రాఫర్ అంటే మీకు తెలుసు కదా, డ్యాన్స్ మాస్టర్గా చాలామందికి తెలుసు. చాలామంది నన్ను చూసి ఏమన్నారు తెలుసా, ఈ మధ్యన కూడా పెంచకలమరు గ్రామం వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమండి మీరు డ్యాన్సులు నేర్పిస్తారంట కదా, నిజమేనా అని అడిగాడు. అడిగితే అవునండి నిజమే, ఒకప్పుడు నేర్పించానంటే, మీరు డ్యాన్స్ చేస్తారండి అని అడిగాడు నాకు. ఎందుకని అడిగాడు ఆ మాట? నా సైజు చూసి డ్యాన్స్ చేస్తారా మీరు అని చెప్పేసి అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదే విధంగా నాకు మొట్టమొదటిగా సండే స్కూల్ నడిపించేటప్పుడు మొట్టమొదటగా నాకు వినబడిన విధానం ఏంటంటే, ఈడేమో కోతే ఊరికి సరిపోతాడు, ఈడు డాన్సులు నేర్పిస్తాడంట అనే మాటలు వినిపించినాయి నాకు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఒక్క విషయం మీరు గమనించండి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనంటే సాతాను దగ్గర నుంచి వస్తాయి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, లేకపోతే మీరు పాట పాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఏదైనా సరే దేవుని సంబంధమైన ప్రక్రియలో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని అనేక రకాలైన మాటలతో కృంగదీసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కాదు చేసేది అది. వాళ్ళ వెనకాల ఉండి సాతాను ఏం చేస్తుందంటే, ఫిర్యాదు అయి మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడూ కూడా ఆ యొక్క ఫిర్యాదులను బట్టి, లేకపోతే ఎప్పుడూ కూడా ఆ యొక్క మాటలను బట్టి కృంగిపోవద్దు. దేవుడు ఒకవేళ ఒక పరిచర్యని దేవుడు మీకు అప్పగిస్తే, ఆ పరిచర్యని మీరు నమ్మకంగా చేస్తే, దేవుడు ఇంకొక పరిచర్యలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఈ క్రమములో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! నేను చాలా రోజుల క్రితం చెప్పాను. 100 కిలోమీటర్ల పరుగు పందెం ఒకటి ఏర్పాటు చేశారు. అందులో 57 దేశాల వాళ్ళు 160 దేశాల వారు పాల్గొంటే 57 దేశాల వారు దాన్ని ముగించారు. అందులో చివరగా వచ్చిన ఆయన ఎలాగొచ్చాడు అనంటే, తన కాళ్ళకు రక్తం కారుతుంది, తన ముఖానికి కూడా రక్తము కారుతుంది, తన కట్లు కట్టుకుని ఆ యొక్క పరుగు పందాన్ని ముగించాడు. అలా ముగించినప్పుడు ఆయన అందరూ అడిగారు, ఎందుకని నువ్వు ఎంత బాధగా వచ్చి ఈ పరుగు పందాన్ని ఎందుకు ముగించావు, నువ్వు మధ్యలోనే ఆగిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే, అతడు ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే, నేను 100 కోట్ల జనాభా కలిగిన దేశం నుంచి వచ్చాను, 100 కోట్ల మంది నన్ను ఎన్నుకుని పంపించారు. వాళ్ళు పంపించింది దేనికి అంటే, నేను మధ్యలో ఆగిపోవడానికి కాదు, ముగించడానికి. హల్లెలూయా! వాళ్ళు నన్ను ఎందుకు పంపించారు అంటే, మధ్యలో ఆగిపోవడానికి కాదు, ముగించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా మిమ్మల్ని ఎన్నుకుంది దేనికి అనంటే, మధ్యలో ఆగిపోవడానికి కాదు, మీ పరిచర్యను ముగించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పోకడ లేకపోతే ఆయన రాకడ ఏది ముందు జరిగితే అంతవరకు కూడా మనము దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సాతాను లోకంలో నుండి అనేక రకాలైన మాటల చేత మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించవచ్చు. కొన్ని సందర్భాలలో నేను పరిచర్యలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు, ఇతడే సరిగ్గా లేడు, వీడి కుటుంబమే సరిగ్గా లేదు, వీడు వాక్యం చెప్తాడంట అనే మాటలు కూడా నాకు చాలా వినిపించినాయి. హల్లెలూయా! కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యము నన్ను బలపరిచింది, నన్ను నిలబెట్టింది, ఇక్కడ వరకు కూడా తీసుకొచ్చింది. హల్లెలూయా! నన్ను తీసుకొచ్చిన దేవుడు, నన్ను నిలవబెట్టిన దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా నడిపించగలడు. యోసేపును కూడా అలాగే లోకము తనని లాగుతూ ఉంటే, లోకము తనని పడవేయాలని చూస్తూ ఉంటే, ఆ లోకంలోనికి వెళ్ళిపోలేదు, షెకెములోనికి ఆయన వెళ్ళిపోలేదు. బయటే తిరుగుతూ ఉన్నాడు, సహోదరుల కోసము ఆయన వెతుకుతూ ఉన్నాడు. చివరి ప్రయాణం గురించి చెప్పేసి నా మాటలు నేను ముగిస్తాను. చివరిగా ఆయన దోతానుకు వెళ్ళాడు. దోతానులో ఆయన తన సహోదరులను కలుసుకున్న వెంటనే అక్కడ ఎదురైన అనుభవం ఏమిటి అని అంటే, తన సహోదరులందరూ కలిసి ఎక్కడ పడేశారు చదువుదామా అది ఒకసారి. 37వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపించెను. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన్ని ఎక్కడ పడేశారు అని అంటే, గుంటలో పడేశారు. గుంటలో పడేసినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? తన తండ్రి తనకు ఎంతగానో ప్రేమించి ఇచ్చిన అంగీని
తీసివేసి ఆయన్ని వివస్త్రునిగా చేసి ఆ గుంటలో పడవేశారు. గమనించాలి. ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఆ యొక్క వస్త్రాన్ని తీసివేసి వివస్త్రుని చేసి అవమానించాలనే ఉద్దేశముతో ఆయన అక్కడ పడవేయడం జరిగింది. ఆ సందర్భంలో యోసేపు యొక్క మనస్సు ఎలాగుంటుందంటారు? మనమందరము కూడా మనుషులమే. యోసేపు కూడా మనిషే కాబట్టి ఆయన యొక్క బాధ ఎలాగుంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. తన సహోదరులే వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కావలసిన ఆహారాన్ని తీసుకొచ్చాడు. వారు తినడానికి ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఆ ఆహారాన్ని తీసుకొచ్చిన యోసేపుని కనీసము కనికరించకుండా వాళ్ళు ఏం చేశారు అనంటే అతని వస్త్రాన్ని తీసివేసి ఆ వివస్త్రుని చేసి గుంటలో పారవేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దోతాను ప్రాంతంలో తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకనో తెలుసా? ప్రధానమంత్రి అయిన తర్వాత రాజవస్త్రం ధరించడానికి దేవుడు ఇక్కడ వస్త్రాన్ని తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకని విషయం చెప్తున్నానంటే ఆ వస్త్రాన్ని తీసివేయడానికి దేవుడు అనుమతించాడు యోసేపుకి. యోసేపు జీవితంలో ఆ శ్రమని దేవుడే అనుమతించాడు. అది కేవలము ఈ లోకంలో నుండి, దురాత్మల నుండి, సాతాను నుండి వచ్చిందని అనుకోవద్దు. సాతాన్ని దేవుడు వాడుకోవచ్చు, లేకపోతే మనుషుల్ని దేవుడు వాడుకోవచ్చు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు మీరు గమనించాలి, ఆ శ్రమ ఎందుకు వచ్చింది అని అంటే దేవుడు మన హృదయాన్ని బాగు చేయడానికే. నేను ఎప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను, హృదయము మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవుడు ఈ హృదయాన్ని ఎప్పుడు బాగా చేస్తాడు అని అంటే శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పుడే. ఎప్పుడు బాగా చేస్తాడు? శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పుడే. ఒక దైవజనుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఆయన ఒక 5 స్టార్ హోటల్లోనికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? 5 స్టార్ హోటల్లోనికి వెళ్తే అక్కడ ఒక మధ్యలో ఒక నీళ్లు చిమ్ముతాయి కదా, దాన్ని ఏదో అంటారు, ఫౌంటైన్ అనుకుంటా, సంథింగ్ ఏదో అంటారు. ఆ ఫౌంటైన్ చూసినప్పుడు అందులో రాళ్ళు ఉన్నాయి, అందులో కింద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఉంటే ఆ రాళ్ళ గురించి అక్కడున్న వ్యక్తిని అడిగాడంట. అక్కడ వచ్చిన ఒక వ్యక్తిని అడిగాడు, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే, ఈ రాళ్ళు పలానా ప్రాంతం నుండి తీసుకొచ్చారు అని. ఇది మీరు తయారు చేశారా అని అంటే, మేము తయారు చేయలేదు. అవి కొంతకాలము నీళ్ళలో ఉండి 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 వాటి షేప్ ఎలాగైపోయిందంటే అందంగా తయారైపోయింది. హల్లెలూయా. అవి నీళ్ళలో ఉన్నప్పుడు బయటికి కనపడలేదు. అవి నీళ్ళలో ఉన్నప్పుడు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవి నీళ్ళలో ఉన్నప్పుడు దానికి ఏది అవసరమో ఎవరూ కూడా ఊహించలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాళ్ళు అందమైన రాళ్ళుగా తయారయ్యి ఎక్కడ ఉన్నాయి అని అంటే ఇప్పుడు 5 స్టార్ హోటల్లో అందరూ కూడా చూసి మెచ్చుకునే స్థాయికి ఆ రాళ్ళు ఎదిగినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విషయం చెప్తా ఆయన ఏమంటాడంటే, మనము శ్రమ అనే నీళ్ళలో ఉన్నప్పుడు భయపడిపోవద్దు. ఈ శ్రమ అనే నీళ్ళలో మనల్ని దేవుడు ఎందుకు ఉంచుతున్నాడంటే మనల్ని అందంగా తయారు చేసి ఒకనాడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోసేపుకి కూడా దేవుడు అటువంటి శ్రమనే అనుమతించాడు. ఇక్కడ చూడండి, దోతానులో అతని సహోదరులు అతన్ని అమ్మివేశారు. కానీ ఎవరికి అమ్మివేశారు? ఆ తర్వాత వచనంలో రాయబడి ఉంటుంది, అక్కడ ఇస్మాయిలీలు, మిద్యానీయులైన ఇస్మాయిలీలు అట్టుగా వెళ్తూ ఉంటే వారికి అమ్మివేసేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఐగుప్తుకు వెళ్తారు. ఆ ఐగుప్తులో వాళ్ళు ఏం చేస్తారంటే ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్కి వాళ్ళు అమ్మేస్తారు. ఇక్కడ గమనించండి, వీళ్ళందరూ కూడా అమ్మేశారు. కానీ దేవుడు యోసేపును కొనుక్కున్నాడు. హల్లెలూయా. తన సహోదరులు తను అమ్మివేశారు, కానీ దేవుడు యోసేపుని కొనుక్కున్నాడు. అందుకనే ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా తన ప్రాణానికి ఏమాత్రము కూడా ప్రమాదం అనేది రాలేదు. తన యొక్క జీవితంలో ఏ నింద కూడా తన మీద పడలేదు. అవమానం వచ్చింది, నింద వచ్చినా కానీ ఆ నిందలన్నిటిలో కూడా దేవుడు ఒక గొప్ప విడుదలని యోసేపుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని మీరు అనుకోవచ్చు. లేకపోతే నా సంబంధులే నన్ను త్రోసేస్తున్నారు, నా సహోదరులే నన్ను త్రోసేస్తున్నారు, నా యొక్క ఇంటి వారే నన్ను త్రోసేస్తున్నారు, నా తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకుంటలేదు అని చెప్పి అనేక రకాలైన ఆలోచనలు మీలోనికి రావచ్చు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకము మిమ్మల్ని అమ్మివేసినా కానీ దేవుడు మిమ్మల్ని అమ్మివేయలేదు, ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు.
ఆయన ఏం చేశాడు? ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఆయన చేతిలో పడిన తరువాత ఎన్నడూ కూడా మీరు కీడుని అనుభవించరు. కీడు మీ దగ్గరికి రాదు అని నేను అనట్లేదు. కానీ కీడు మీ దగ్గరికి వచ్చినా కానీ ఆ కీడు మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ మేలు చేత, దేవుడు ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదము చేత, దేవుడు ఇచ్చే ఆ యొక్క గొప్ప రక్షణ చేత మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ యోసేపు కూడా దోతాను ప్రాంతంలో అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశంలో అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశం వరకు కూడా వెళ్ళడానికి దేవుడు తనని శ్రమ గుండా తీసుకుని వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తనకి అప్పగించబడిన పని ఏమిటి అని అంటే, హెబ్రోన్లో తనకి అప్పగించబడిన పని సహోదరుల క్షేమమును తెలుసుకోవడానికి. కానీ దోతానులో అతనికి ఎదురైన శ్రమ అతని ప్రాణం మీదకి వచ్చింది. కానీ అతను చచ్చిపోలేదు. అతను చేయవలసిన పని చేసినప్పుడు దేవుడు చేయవలసిన పనిని తన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే మన యొక్క పనిని మనం చేసి వదిలిపెట్టేయండి, దేవునికి అప్పచెప్పండి, దేవుని హస్తాలకు అప్పచెప్పండి. దేవుడే సమస్తము చూసుకుంటాడు. దేవుడే సమస్తము మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా అలాగూ ఉండాలని, యోసేపు శ్రమలలో ఏ విధంగా అయితే స్పందించాడు, మనము కూడా అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటల చేత మనమందరూ కూడా దీవింపబడదుము గాక.